మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీరు చెప్పింది నిజం. తార నిజంగా చాలా గొప్ప మనిషి. మేడం, మీకు పెళ్ళైంది కదా? అయింది. అసలు ఈ ఉత్తరం ఎవరికంటైనా పడితే, ఆ విషయం మీ భర్త వికాస్కి తెలిస్తే? వికాస్ ఏంటి, నా కాంతారకి పెళ్ళైందా? అతను తన భర్త. చుక్కలన్నీ చందమామని చేరుకోవాలని ఆశపడ్డట్టు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని కలలుగనేవాణ్ణి. కాంతరా, నువ్వు నా సొంతం అనుకున్నాను. కాంతరా, మన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదనుకున్నాను. జీవితంలో మనకన్నా గొప్ప ప్రేమికులు ఎవ్వరూ ఉండరనుకున్నాను. కాంతర చెయ్యి పట్టుకొని నడుస్తూ, నువ్వు చెప్పింది వింటూ, నువ్వే జీవితం అనుకొని బ్రతకాలనుకున్నాను. కానీ నా గుండెల్లో ప్రేమకి నేను సమాధి కట్టుకోవాల్సి వస్తుందని ఊహించలేకపోయాను. ఇన్నాళ్ళు నేను గతం మర్చిపోయాను. నువ్వెవరో గుర్తొచ్చేసరికి ఇప్పుడు నీ జీవితంలో ఇంకో వ్యక్తి ఉన్నాడు. నువ్వెప్పుడు తల్లివి, నీకో బిడ్డ కూడా ఉంది. నేను ప్రేమించింది కాంతారానే. ఇప్పుడు నాకు కనిపిస్తుంది తార. నా కాంతారా నా ప్రేయసిగానే మిగిలిపోతుంది. తార మాత్రం వికాస్ గారి భార్య, వీరుకి తల్లి. తనకి నేను ఎదురు పడకూడదు. భగవంతుడా, నాకెందుకు ఈ గతాన్ని గుర్తొచ్చేలా చేశావు? నా తార నాకు దూరం అయిపోతుందని చెప్పడానిక? నా ప్రేమ సమాధైపోయిందని నన్ను హెచ్చరించడానిక? లేక నీ మొహానికి ప్రేమేంటి అని వెక్కిరించడానిక? ఎందుకు నాకు గతం గుర్తొచ్చేలా చేశావు? నా కాంతర లేని జీవితం నాకెందుకు? నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి కాంతారా. నువ్వు నవ్వుతూనే ఉండాలి.
నేనిప్పుడు నీకెదురు పడితే నీలో ఈ నవ్వు మాయమవుతుంది. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే, వేడుకంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. నీకోసం నే వేచున్నా. గోపి ఇక్కడి దాకా వచ్చి లోపలికి రాకుండా వెళుతున్నాడేంటి? నా బుజ్జి తల్లి నా కోసం ఇక మిగిలాయి కన్నీళ్ళు. ఓ బుజ్జి తల్లి. గోపి, నిన్నే పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? ఏంటి గోపి, ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతున్నావేంటి? అయినా ఇలా ఉన్నావేంటి? ఏం లేదు కాంతారా. గోపి, ఇప్పుడు నన్ను ఏమని పిలిచావు? తారా అన్నాను. లేదు గోపి, నువ్వు నన్ను కాంతారా అని పిలిచినట్టు వినిపించింది. మీరు తారా గారు కదా, మరి కాంతారా అంటారేంటి? ఎందుకో ఇప్పుడు నాకు అలాగే వినిపించింది. మీకు ఎలా వినిపించినా మీరు నాకు తారాగానే కనిపిస్తున్నారు. వస్తాను. ఏంటి గోపి, ఇక్కడి దాకా వచ్చావు, కనీసం లోపలికి కూడా రాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావు. చూస్తే ఏదో బాధలో ఉన్నట్టున్నావు. ఏమైంది? ఆనందంగా ప్రపంచాన్ని చూడాలనుకున్న వాడి కంటిలో నలక పడితే నవ్వొస్తున్నా కూడా చూడలేడు. ఆనందం వల్ల ఆ కంట్లో నుంచి కన్నీరు బయటకు వస్తుంది. చూసేవారికి కన్నీరు మాత్రమే కనిపిస్తుంది, కానీ అనుభవించేవాడికే నలతపడిన బాధ తెలుస్తుంది. నా నమ్మకంతో నా కాంతార నిన్ను ఎంతగానో వేడుకుంది. నాకు గతం గుర్తొచ్చేలా నువ్వు చేశావు. ఆ గతంలో ఉన్న కాంతార భవిష్యత్తులో నాతో ఉండదని నువ్వు నా కళ్ళకి చూపించావు. ఇప్పుడు తన కుటుంబానికి తనని దూరం చేయకూడదు, నేను తనకి దగ్గర కాకూడదు. బేబీ, ఈ ప్రపంచంలో ఏ తండ్రికైనా ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదమ్మా. తన కడుపును పుట్టిన పిల్లల ఆనందమే చాలా ముఖ్యం. నువ్వు గోపిని కోరుకుంటున్నావు కదా, ఏం చేయాలో నేను చేస్తాను.
ఇక్కడ ఉండకూడదు, దూరంగా వెళ్ళిపోవాలి. కాంతార కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలి. తన మాట నాకు వినిపించినంత దూరంగా వెళ్ళిపోవాలి. కాంతార జీవితం ఎప్పుడూ బాగుండాలి. వికాస్ గారు చాలా మంచి మనిషి. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉండాలి. గోపి గోపి ఏంటి గోపి, ఈ టైంలో ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును సార్, చిన్న పనుంది, వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటున్నావేంటి? వెళ్ళి వస్తాను అనాలి కదా. వెళ్ళటం తప్పదనుకున్నప్పుడు రావటం గురించి ఎందుకు ఆలోచిస్తాను సార్? నీకో విషయం చెప్పాలని వచ్చాను. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. బిజినెస్లో 100 కోట్లు సంపాదించినప్పుడు కూడా ఇంత ఆనందం రాదేమో. అంతకు మించిన ఆనందం ఈరోజు నాలో ఉంది. మీకు కొండంత ఆనందం ఉంది, నాకు గుండె బరువెక్కినంత. ఏంటి గోపి? ఏం లేదు సార్. ఇంతకీ మీ ఆనందానికి కారణం ఏంటి? చెప్తాను. ముందు నాకు ఒక మాట ఇస్తానంటే అన్నీ చెప్తాను. అదేంటి సార్, మీ దగ్గర బ్రతుకుతున్నవాణ్ణి నేను మీకు మాట ఇవ్వడం ఏంటి? మీ మనసులో ఉన్న మాట ఏంటో నాకు చెప్పండి సార్. ఇన్ని రోజులు నువ్వు మా దగ్గర పనిచేస్తున్నావు అనుకున్నాను, కాని కాదు. నువ్వు మా జీవితాల్ని నడిపిస్తున్నావు. నా ప్రాణాలను కాపాడి నాకు పునర్జన్మనిచ్చావు. నువ్వు నా దృష్టిలో చాలా గొప్ప వ్యక్తివి. అంత పెద్ద మాటలు ఎందుకులేండి సార్. సరే, ఇందుకు నాకు మాట ఇస్తున్నావు లేదా? నువ్వు భయపడేలాగా, నిన్ను బాధ పెట్టేలాగా ఎలాంటి మాట తీసుకోవటం లేదు. ఇది నీ జీవితానికి పనికొచ్చేది. దయచేసి మాటివ్వు, దయచేసి మాటివ్వు, దయచేసి మాటివ్వు. నువ్వు నాకు మాట ఇచ్చేశావు. ఇంకా ఈ మాట నుంచి వెనక్కి తీసుకోకూడదు. ఇప్పటికైనా విషయం ఏంటో చెప్పండి సార్. గోపి, నువ్వు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. నువ్వు మా ఇంట్లో ఉంటే మేమందరం బాగుంటాం. అదే నువ్వు నా కూతురితో ఉంటే తను లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే ఎప్పటికీ నువ్వు తన పక్కనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు సార్? నేనేంటి? చూడు గోపి, ఒక మనిషి వ్యక్తిత్వం చెప్పాలంటే వెనుకున్న ఆస్తి చూడక్కర్లేదు. మనిషిలో ఉన్న మనస్తత్వం చూస్తే సరిపోతుంది. ఆ విషయంలో నువ్వు చాలా గొప్పవాడివి. అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. నన్ను మాట్లాడిని గోపి. నా కూతురికి తల్లి దూరం అయినప్పుడు తను ఎలా తట్టుకుంటుందో, మళ్ళీ ఎలా కోలుకుంటుందో అనుకున్నాను. కానీ నీ స్నేహంలో తను చాలా సంతోషంగా ఉంది. తన విషయంలో నువ్వు చూపిస్తున్న కేర్ని నేను ముందు నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఒక ఆడపిల్ల మనసు గెలుచుకోవటం అంటే అది అంత సులువైన పని కాదు. అందులోనూ నా కూతురు లాంటి సెన్సిటివ్ అమ్మాయిని మెప్పించడం అంటే మాటలతో జరిగే పని కాదు. కానీ తన గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటుందో ఈ తండ్రికి తెలుసు. అందుకే చెప్తున్నాను, ఎప్పటికీ నువ్వు నా కూతురికి దూరంగా ఉండకు, తనతోనే ఉండు. ఒకవేళ నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా తనకి చెప్పే వెళ్ళు. నా ఉద్దేశం ప్రకారం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఉండటమే మంచిది. ఇది ఒక బిజినెస్ మ్యాన్గా నేను నీకు చెప్పటం లేదు, ఒక ఆడపిల్ల తండ్రిగా వేడుకుంటున్నా. ప్లీజ్, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు.
నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నా. నా కూతురిని కూడా నీ కనుపాపలా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది. అందుకే ఎప్పటికీ నువ్వు ఇక్కడే ఉండాలి. తమ్ముడు, నీ గురించి ఎంతమంది చెడ్డగా చెప్పినా నేనెప్పుడూ చెడ్డగా అనుకోలేదు. నువ్వు నాకు ఎప్పుడు గొప్పగానే కనిపించేవాడివి. నిన్నిక్కడి నుంచి దూరంగా పంపించేస్తే అక్కడ నువ్వు హ్యాపీగా ఉంటావని నేను అనుకున్నాను. అందుకే నీ మీద ఎవరైనా కేసు పెట్టడానికి వస్తే వాళ్ళని బెదిరించి పంపించేదాన్ని. కనీసం నేను నిన్ను ఎప్పుడూ గట్టిగా ఒక్క మాట కూడా అడగలేదు. అలాంటి నిన్ను చంపేశారు తమ్ముడు. నా నుంచి దూరం చేశారు. నా ప్రాణమే నాకు దూరం అయిపోయిందా? అంత బాధగా ఉంది. ఈ అక్క మీద నీకు కోపంగా ఉందా? ఇంకా వాడిని ఎందుకు పట్టుకోలేదు అని బాధగా ఉందా? ఇప్పుడు నీకు మాటిస్తున్నాను తమ్ముడు, నిన్ను చంపినవాడు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఎంతటి వాడైనా సరే, వాడిని నేను ఎన్కౌంటర్ చేసేస్తాను. నీ దగ్గరికి పంపించేస్తాను. వాడిని మాత్రం నేను బ్రతకనివ్వను. నా తమ్ముడు ప్రాణం తీసినవాడు ఈ భూమి మీద ప్రాణాలతో ఉండకూడదు. తప్పకుండా వాడు దొరుకుతాడు తమ్ముడు. ఎంత పెద్ద నేరస్తుడైనా ఒక చిన్న ఎవిడెన్స్ వదిలేస్తాడు. అది వాడిని పట్టిస్తుంది, అలాగే వీణ్ణి పట్టిస్తుంది. అప్పుడు నేను వాడిని పైకి పంపిస్తాను. ఊరుకోండి, అందరి ముందు మీరు నన్ను అలా పొగుడుతూ ఉంటే నాకు సిగ్గేస్తుంది. వసే నువ్వు సిగ్గుపడకే, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. వద్దండి. ఏంటి ఇదంతా నా మీద ఉన్న ప్రేమేనా? కాదండి, బొట్టు లేకపోతే నా మొహం బాగోదు. సరే కానీ వికాస్, సార్, సింగపూర్లో అంతా బానే ఉందా? బాగుంది సార్. అయినా నువ్వక్కడ, తారా ఇక్కడ, నువ్వు సింగపూర్లో ఉండటం ఏంటి? మీ ఇద్దరు హాయిగా ఇక్కడే ఉండొచ్చు కదా. అందరం ఇక్కడే ఉన్నాం కదా. లేదు సార్, అయినా అక్కడ సెటిల్ అయ్యారు కదా, అక్కడే అతనికి బాగుంది. అందుకే అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు. పోనీలే తారా, ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడే ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్ టైంకి వచ్చారు. తొందరలోనే నేను గోపి పెళ్లి చేసుకోబోతున్నాము. మా పెళ్లి సమయానికి మీ జంట మా కళ్ళ ముందుంటుంది. మీరెంత సంతోషంగా ఉన్నారో రేపు మేం కూడా అంతే సంతోషంగా ఉండాలని మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాం. ఏమంటావుతారా? రేపేం జరుగుతుందో ఇవాళ మనకి తెలియదు కదా. అందుకే రేపటి గురించి నేను ఆలోచించడం లేదు. అయ్యో, అలా అనుకుంటే ఎలా? రేపు ఉందంటేనే కదా ఈరోజు మనం సంతోషంగా ఉంటాం.
మరి వికాస్ గారు కూడా ఏమంటారో? నా తార ఏం మాట్లాడినా అందులో ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ముందు మా ఇంట్లో ఫంక్షన్కి మీరందరూ రావాలి. మీ ఇంట్లో ఫంక్షన్ ఏంటి? మీ మ్యారేజ్ డే సెలబ్రేషనా? కాదు సార్, మా బాబు బర్త్డే. మీరందరూ తప్పకుండా రావాలి. తారా అంటే నాకు కూతురుతో సమానం. తన కొడుకు పుట్టినరోజుకి మేమందరం రాకుండా ఎలా ఉంటాం? తప్పకుండా అందరం వస్తాం. ఏంటి తారా, అందరూ ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వెవరి గురించి చూస్తున్నావు? ఇంకెవరి గురించి? గోపి గురించి అయి ఉంటుంది. అవును, గోపి కూడా తారకు బాగా కావాల్సిన వాడే కదా. అందరం ఉన్నాము, గోపి కనిపించడం లేదేంటా అని చూస్తోంది, అంతే కదా? అడిగి అడుగు, గోపి కూడా వచ్చేశాడు. గోపి, రేపు మా బాబు పుట్టినరోజు పార్టీ ఇస్తున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. సారీ మేడం, నేను రాలేను. నాకు ఒంట్లో నలతగా ఉంది. అదేంటి గోపి, నువ్వు రాకపోతే ఎలా? నువ్వు తప్పకుండా రావాలి. చెప్పాను కదా సార్, నేను రాలేనని. అయినా వీళ్ళందరూ వస్తున్నారు కదా, ఇంకా నేనెందుకు చెప్పండి? గోపి, నువ్వలా అంటే ఎలా? తార ఇంట్లో పార్టీ అంటే తారల్లా మనిద్దరం మెరవాలి కదా. పైగా కాబోయే కొత్త జంట. మనం ఎంత హ్యాపీగా ఉన్నామో ఆ పార్టీ కూడా అంతే హ్యాపీగా ఉండేలా చెయ్యాలంటే మనం తప్పకుండా వెళ్ళాలి. తారా, నేను నీకు మాటిస్తున్నాను, నా గోపిని నీ పార్టీకి తీసుకొస్తాను, సరేనా? ఏంటి తారా, చెప్పింది కదా సృజన, గోపిని తను తీసుకొస్తాను అని. తనకు కాబోయే భర్త కాబట్టి తప్పకుండా భార్య మాట వింటాడు. ఆ జంట రేపు అక్కడ హడావిడి చేస్తుంది, నువ్వేం బాధపడుకో. సరేనండి, ఇక మేము బయలుదేరుతాం.
ఏంటి వికాస్ గారు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? నీ గురించే తారా. నీ విషయంలో గోపి ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది. అది ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తున్నాను. నా గోపి మారిపోతాడని నేనెప్పుడూ అనుకోనండి. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఆ ప్రేమ ఎప్పటికైనా మమ్మల్ని కలుపుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. మీరిద్దరూ కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ గోపి ప్రవర్తనలోనే నాకు చాలా తేడా కనిపిస్తోంది. అప్పుడు గోపి ఫోన్లో మాట్లాడిన దానికి, ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి, ఇప్పుడు నేను గోపిని ఎదురుగా చూస్తున్న దానికి అసలు ఎక్కడ పోలిక కనిపించట్లేదు. అందుకే గోపి ఎందుకిలా మారాడా అని నాకు అనుమానంగా ఉంది. మీ మాటల్లో కూడా కొంత నిజం ఉంది. గోపిలో ఈ మధ్య కొంచెం మార్పు కనిపిస్తోంది. తన మనసులో ఏదో ఉంది, బయటకి ఇంకోలా మాటలు, ప్రవర్తన కనిపిస్తోంది. అది ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు. ఎలా తెలుసుకోవాలో కూడా తెలియటం లేదు. మొత్తం నాకు తెలుసు. నేనంతా తెలుసుకున్నాను. ఎప్పటికీ తన జీవితంలోకి రాను అని కాంతారాని నమ్మించాలి. నా మీదున్న ప్రేమ కాంతారాకి చచ్చిపోవాలి. నా మీద కాంతారా మనసు విరిగిపోవాలి. నన్ను తన ఎంత అసహించుకున్నా పర్వాలేదు, కానీ తను మాత్రం నా జీవితంలోకి ఎప్పటికీ రాకూడదు. నా వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. నా కాంతార నిర్ణయించుకునేలా నేనే చేసుకోవాలి. కానీ ఏం చేసినా కాంతార నా మీద ప్రేమ చంపుకోదు. అలాంటి ప్రేమ కూడా చచ్చిపోవాలంటే నేనేం చెయ్యాలి? నేను నిన్నే చూస్తూ ఉండిపోయాను. నువ్వు నా మనసులో పుట్టినరోజు. గోపి, ఎంత చూసినా సరే నిన్నలాగే చూడాలనిపిస్తుంది. అందంతో పోల్చు, నాలాంటి అందమైన అమ్మాయితో పోల్చు. ఇలా చేస్తే కాంతారకు నా మీద మనసు విరిగిపోతుంది. ఏ ఆడపిల్లైనా ఎంత గొప్పగా ప్రేమించినా తను ప్రేమించిన వాడు ఇంకొకరిని ప్రేమిస్తున్నాడు అంటే ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు నేను చెయ్యాల్సిందదే. సృజన మేడం, సృజన మేడం, సృజన మేడం, సృజన మేడం. మేడం, ఏంటి గోపి, ఇంకా సృజన మేడం ఏంటి? సృజనాని పిలవాలి కదా. అలాగే పిలుస్తాను, కానీ పార్టీ టైం అవుతుంది కదా, ఇంకా లేట్ అయితే ఎలా మేడం? నేనెప్పుడో రెడీ. నువ్వెప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. వెళ్దామా? సరే పదండి. హ్మ్. మేడం,
కార్లో వెళ్తే కిక్కే ఉంటుంది. ఈ బైక్ మీద వెళ్ళాం అనుకోండి, మనం హ్యాపీగా గాల్లో తేలుతూ వెళ్తున్నట్టు ఉంటుంది. ఏంటి బైక్ మీద? అవును మేడం. మీరు సినిమాలు చూడట్లేదా? మేఘాలలో తేలిపొమ్మన్నది, తుఫానుల రేగిపొమ్మన్నది, అమ్మాయితో సాగుతూ చిలిపి మది అని పాడుకుంటూ హీరో హీరోయిన్లు బండి మీద వెళ్తుంటే చూసే వాళ్ళకి ఎంత బాగుంటుంది, వెళ్తున్న వాళ్ళకి ఇంకెంత బాగుంటుంది. నాకు కూడా బానే ఉంటుంది, కానీ నేను బైక్ ఎక్కి చాలా ఏళ్ళయ్యింది. పర్లేదు మేడం, ఇప్పుడు నాతో బైక్ ఎక్కండి, ఎంత బాగుంటుందో మీరే చూస్తారు కదా. రండి మేడం. అదేంటి మేడం అలా దూరంగా కూర్చున్నారు? ఇదేం కారు కాదు, సీట్ల మధ్యలో గ్యాప్ ఉండడానికి. ఇది బైక్. ఇద్దరం ఒకరికొకరు హత్తుకున్నట్టు కూర్చోవాలి. ఏంటి గోపి, నువ్వేనా? నేను దగ్గరకు వస్తే అంత దూరం పరిగెత్తేవాడివి, ఇప్పుడు నువ్వేంటి ఇంత అడ్వాన్స్ గా మాట్లాడుతున్నావు? నన్ను నేను మార్చుకున్నాను మేడం. ఎందుకు? కాంతార నాకు దూరం అవ్వాలంటే నేను మీకు దగ్గరైనట్టుగా తనకు కనిపించాలి. అందుకే మనసు చంపుకొని మాట్లాడుతున్నాను. నిన్నే గోపి, అడుగుతుంటే చెప్పవేంటి? చెప్పాను కదా మేడం, నన్ను నేను మార్చుకున్నానని. అయినా మీరు కోరుకున్నట్టే ఉన్నాను కదా, ఇంకా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? వెళ్దామా? గోపి, నువ్వు ఇలా మాట్లాడుతుంటే అసలు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? గోపి, దారిలో గిఫ్ట్ షాప్ దగ్గర ఆపు, వీరుకి గిఫ్ట్ తీసుకోవాలి. అలాగే మేడం. అయ్యో గోపి, కాస్త నెమ్మదిగా వెళ్ళి, పడిపోయేలా ఉన్నాను. నాకు పడిపోయారు కదా మేడం, ఇంకా ఎందుకు భయం? అంతగా భయం ఉంటే నన్ను పట్టుకోండి. అయ్యో గోపి, నాకు కూడా పట్టుకోవాలనే ఉంది, కానీ బైక్ మీద ఇలా ఉన్నాను కదా, ఎలా పట్టుకోవాలో తెలియట్లేదు. భలేవారా మేడం, మీ చేతిని అలా నడుం చుట్టూ వేసి గట్టిగా పట్టుకోండి. తారా, నువ్విక్కడుంటే అందరూ అక్కడేమనుకుంటారు? నా గోపి నాకు కనిపించే వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదని మీకు తెలుసు కదా. గోపిని తీసుకొస్తానని సృజన మాటిచ్చింది, తప్పకుండా వస్తాడు. రానని గోపి చెప్పాడు కదా, ఇప్పటి వరకు రాకపోయేసరికి నాకే ఎందుకో బాధగా ఉంది. సరే పద, లోపలికి వెళ్దాం.
కానీ వాడిని పట్టుకొని నా తమ్ముడి దగ్గరికి పంపించాలని నేను ఎప్పుడూ నిర్ణయించుకున్నాను. వాడు ఎక్కడున్నా నా చేతికి దొరికిన మరుక్షణమే వాడి ఆయువు తీరిపోతుంది. వాడి ప్రాణం వాయువులో కలిసిపోతుంది. కమ్ ఆన్. తారా, బాబు చేత కేక్ కట్ చేయించు. అవుంటారా, ఇందాకటి నుంచి నేను చూస్తున్నాను. నీ కొడుకు పుట్టినరోజన్న ఆనందం నీ కళ్ళల్లో కనిపించట్లేదు. ఎందుకు అలా ఉన్నావు? నీ మనసులో ఇంకేమైనా బాధ ఉందా? బాధే ఉంటుంది. అందరం వచ్చాం, ఆనందమేగా. అవును, ఇక్కడ అందరికన్నా ఎక్కువగా ఆనందించే వాళ్ళు ఇద్దరున్నారు. కరెక్ట్ శ్రీకర్ గారు. నేను నా సృజి మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. చూడు గోపి, మాటకు ముందొకసారి మాట తర్వాత ఒకసారి సుజీ సుజీ అనకు. వినటానికి చాలా చిరాగ్గా ఉంది. నీకు నచ్చకపోయినా తనకి నచ్చింది కదా. అయినా కాబోయే భార్యని తనకి నచ్చినట్టుగా పిలుస్తాడు. కానీ మనందరికీ నచ్చినట్టుగా ఎందుకు పిలుస్తాడు? బజ్జీయో బోండా అని కాకుండా సృజీ అని అంటున్నాడు. తప్పేంటి? ఏ మోహన్, నువ్వేం చెప్పినా నాకు మాత్రం అది వెటకారంగా వినిపిస్తుంది. నన్ను ఇన్వాల్వ్ చేయకు ప్లీజ్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు. మధ్యలో మనకెందుకు? అయినా మనం వచ్చింది బర్త్డే పార్టీకి. కేక్ కట్ చేయించండి. హ్యాపీ బర్త్డే టు యు. పుట్టినరోజు బాబుదే అయినా వాడికి కేక్ తినే వయసు కాదు. అందుకే ఓ పని చేయండి. వికాస్ గారు కూడా చాలా రోజుల తర్వాత సింగపూర్ నుంచి వచ్చారు కదా. తరా, ఆ కేక్ ని వికాస్ గారికి తినిపించు. వికాస్ గారేమో నీకు తినిపిస్తారు. వద్దండి. అయినా ఇది బర్త్డే కేక్ కదా, మేమిద్దరం తినిపించుకోవడం ఏంటి? భలే వరదారా మేడం. అయినా మీ ఇద్దరు ఎంత చక్కగా ఉన్నారు చూడండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా, కప్పులంటే మీలాగే ఉండాలి అనేలా ఉన్నారు.
అలాంటిది మీరిద్దరూ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటే చూసే వాళ్ళకి ఎంతో బాగుంటుంది. తినిపించుకోండి. గోపి, ఈ మధ్య నీ కపుల్స్ గురించి మాట్లాడడం బాగా అలవాటైంది కదా? అంతే కదా సార్, మేమిద్దరం కపుల్స్ కాబోతున్నాం కదా, అందుకే ఏ జంటని చూసినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీ ఇద్దరిని జంటగా చూడాలంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ వద్దండి. అదేంటి బావగారు, అందరూ కోరుకుంటున్నారు కదా. మీరిద్దరూ ఒకరికొకరు కేక్ తినిపించుకోవాలి అంతే. ఏంటి వికాస్ గారు, మీ భార్యకి కేక్ తినిపించమంటే మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? తారా, నువ్వు కూడా ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? ముందు నువ్వే తినిపించు. మేమిద్దరం భార్య భర్తలం కాదు. నా జీవితం సృజన పక్కన గోపి రూపంలో ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నాను. నాకు తెలుసు కాంతారా, నేను సృజన పక్కన ఇలా ఉండడం, నీ కళ్ళ ముందే ఇలా ప్రవర్తించడం నువ్వు తట్టుకోలేకపోతున్నావు నాకు తెలుసు. ఇది నేను మనస్ఫూర్తిగా చేస్తున్నది కాదు, నా మనసు చంపుకొని చేస్తున్నది, నీ మనసును విరిచేయడానికి చేస్తున్నది. నా మీద ప్రేమ చచ్చిపోతేనే నువ్వు బాగుంటావు. ఏంటి తారా మేడం, మీరు కూడా ఇంత సెన్సిటివ్ అని అనుకోలేదు. కేక్ తినిపించడానికి ఇంతలా ఆలోచిస్తున్నారా? అసలు భార్యాభర్తలంటే ఎంత క్లోజ్గా ఉండాలి, ఎంత బాగా కేక్ తినిపించుకోవాలి. నేను చూపిస్తాను, ఉండండి. తీయండి.
ఏంటిది? హంతకుడికి సంబంధించిన ఏ క్లూ కూడా దొరకడం లేదు. అంటే వాడంత తెలివైనవాడా? వాడంత మేధావా? పక్కా ప్రొఫెషనల్ కిల్లరా? వాడిని నేను పట్టుకోలేనా? నువ్వు బాధపడకు తమ్ముడు. ఈ అక్క ఏం చేయలేదని నువ్వు భయపడకు. చెప్పాను కదా, నీ ప్రాణం తీసిన వాడిని నేను ప్రాణాలతో విడిచిపెట్టను. తప్పించుకున్నాను అనుకుని వాడిప్పుడు చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఎంత పెద్ద క్రిమినల్ అయినా తప్పించుకోలేడు. ఏదో ఒక చిన్న క్లూ వదిలేస్తాడు. అదే వాడిని పట్టిస్తోంది. మేడం, ఇంకొకటి. నా ఎంక్వైరీ ఖచ్చితంగా ముందుకు సాగుతుంది. వాళ్ళు ఎవరు అనేది నాకు తెలిసిపోతుంది. తొందరలోనే నేను వాళ్ళ ముందుకి మృత్యువుగా వెళ్తాను. తప్పించుకున్నాను అన్న ఆనందంలో ఉన్న వాళ్ళని నేను అత్యంత క్రూరంగా చిత్ర విచిత్రమైన హింసలు పెట్టి నీ దగ్గరికి పంపిస్తాను. పైన ఆత్మలుంటాయి అంటారు కదా, అదే నిజమైతే అక్కడ వీళ్ళు నీకు ఎదురైతే నువ్వు కూడా వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకో. ఈ అక్క నీకు చేసే సహాయం ఇదే తమ్ముడు. నువ్వు బాధపడకు, చెప్పాను కదా, వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉండే క్షణాలు ఇంకా కొన్ని రోజులే. నీకెలాంటి పరిస్థితి వచ్చిందిరా గోపి? నువ్వు ఎంతగానో ప్రేమించిన అమ్మాయి ముందు నువ్వే చెడ్డవాడిలా కనిపించాలని నీ మీద ప్రేమను పంచుకున్న అమ్మాయికి ప్రేమిస్తున్నట్టుగా అబద్ధం చెప్తున్నావు. నువ్వు సృజన ముందు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇదంతా నీ మనసులో ఉన్న ప్రేమని చంపుకొనే కాంతార మనసు మార్చడానికే కదా? ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. నేను ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా కాంతార కళ్ళల్లో మాత్రం నా మీద కోపం కనిపించట్లేదు. తను మౌనంగానే ఉండి ఇంకా బాధపడుతుంది. నేను దగ్గరవుతాననే నమ్మకంతో బ్రతుకుతుందేమో. ఆ నమ్మకాన్ని కూడా చంపేయాలి. నేను ఎప్పటికీ తనకి దగ్గర కాను అని ఇప్పుడే తెలిసేటట్టు చెయ్యాలి. హలో హలో, అందరూ ఒక్కసారి నేను చెప్పేది వినండి.
తారా మేడం, అందరి ముందు ఇప్పుడు నా సృజికి నేను ఒక గొప్ప సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఏంటి గోపి, మళ్ళీ ఏదైనా ట్విస్ట్ ఇవ్వబోతున్నావా? మీరే చూస్తారుగా. సృజి, నేను ఈ మాటలు సరదాగా చెప్తున్నానని కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నవి, నా మనసులో నుంచి వస్తున్నవి. ప్రేమ అనే 2 అక్షరాలు ఎంత మధురంగా ఉంటాయో నిన్ను ప్రేమించాకే అర్థమైంది. ఈ 2 పదాలు ప్రపంచం మొత్తాన్ని ఎందుకు ఊపేస్తున్నాయో నాకిప్పుడే అర్థమైంది. మనస్ఫూర్తిగా ఎవరినైనా కోరుకుంటే వాళ్ళకి మన మనసులో ఉన్న ప్రేమని చెప్తే ఆ క్షణం ఈ ప్రపంచం మొత్తాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. అందుకే అందరి ముందు నేను ఎంతగానో ఇష్టపడే నీకు, మనిద్దరినీ ఎంతగానో అభిమానించే తారా మేడం ముందే ప్రపోజ్ చేస్తున్నాను. I love you.